స్వాగతం సుస్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ రోజు మనం మళ్ళీ కొత్త కాన్సెప్ట్స్ తో వచ్చినాము। డిఫరెంట్ వీడియోని ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది। ఇన్‌స్టాగ్రామ్ లో టార్చర్ ఇలా స్క్రోల్ చేశా, ఈ రీల్ వచ్చింది। అరే మీరు ఎంత టార్చర్ చేసినా నేను ఇన్‌స్టాగ్రామ్ ని అన్‌ఇన్‌స్టాల్ చేయను రా, ఎందుకంటే నేను రోస్ట్ చేస్తా। అరే మీరు డాన్సులు వేస్తున్నారా లేకపోతే తొక్కుడు పిచ్చి ఆడుకుంటున్నారా నాకు అర్థం కాదు। వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకు। సినిమా పేరు వర్జిన్ బాయ్స్। వర్జిన్ గుత్తాన్ని పెట్టుకుని వర్జిన్ గర్ల్స్ అని పెట్టుకుంటే ఇంకెక్కువ వచ్చేదేమో। అంటే నాకు ట్విట్టర్లో 3 అకౌంట్లు ఉన్నాయి। ఒక అకౌంట్ హెల్దీగా ఉంటుంది, పనికొచ్చేయి, స్పిరిచువాలిటీ దాంట్లో వస్తాయి। ఇంకో అకౌంట్ ఉంటుంది, దాంట్లో అన్ని అవే వస్తాయి। ఇంకో అకౌంట్ ఉంటుంది, దాంట్లో మిక్స్డ్ వస్తాయి। ఆ మిక్స్డ్ అకౌంట్ ఓపెన్ చేశా, ఆజియో। ఒక అమ్మాయి బికినీ వేసుకుని ఉంది, క్లిక్ చేశా, అది 5400 అంట। ఎందుకు? దానికి 3 పీలకలు అంటే 3 గుడ్డలు వచ్చాయి, చిన్నవి। నాకు పెద్దవి 3 జతల బట్టలు వస్తాయిరా, అండర్వేర్స్ కూడా వస్తాయి। ఎవర్రా ఇవి కొంటారు నాకు అర్థం కాదు ఎందుకు। ఇప్పుడు అదే సముద్రంలో ఒక బనియను ఒక షార్ట్ వేసుకొని కూడా వెళ్ళొచ్చు। బికినీ ఈజ్ ఓన్లీ వై నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ బికినీలు ఇక వాళ్ళ శరీరాన్ని చూపెట్టుకొని, మేబీ నాకు ఇంత అందమైన స్లిమ్ శరీరం ఉంది అని చూపెట్టుకోవడానికి వీళ్ళ కోసం స్పెషల్ గా తయారు చేశారు అది। అండ్ దీన్ని కన్జ్యూమరిజం అంటారు। ఈ కన్జ్యూమరిజం దీనికోసం నేను సపరేట్ రోస్ట్ చేస్తా। చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకో। అరే అట్లా బిస్కుతా వావరా, పిసికి చంపకరా, కేసులు వేసి లోపలేస్తారు మళ్ళీ నేను। ఆవిడేంటి డాన్స్ చేస్తుంది పిసికి చంపకని చెప్పి। అన్న ఈ వీడియో ఏం అర్థం కావట్లేదు, సరే దీని గురించి రియాక్ట్ అవ్వండి। ఏంట్రా ఇది? ఈ వీడియో నేను రాత్రి పూట చూసిన, ఏంట్రా ఇది? లాక్డౌన్ లో బ్రెయిన్ చిప్ దొబ్బింది దీనికి। దెబ్బ మూవీ లీకెడ్ సీన్ రా ఇది, దెబ్బ లెక్క పడితే గిట్లా। అయినా ఇది స్పేస్ కి వెళ్ళినట్టు వీడియో చేసింది, అక్కడెక్కడ ఉంటుందరా నెట్వర్క్, అంటే అది వాషింగ్ మెషిన్। నువ్వు ఒక పని చేయి, వాషింగ్ మిషన్ లో వెళ్ళి బట్టలకు బదులు నీ బ్రెయిన్ నీ తలకాయ పెట్టినట్టున్నావు, అందుకే ఇట్లా తయారయ్యావు। నిధి అగర్వాల్ ఏంటి ఇంత క్యూట్ గా ఉందంట, పాపం మార్నింగ్ కూడా వదలరా మా నిధిని అంట। ఏం చేసిందిరా అని చూస్తే ఒక సాంగ్ వేసాడు, హీరోయిన్ దిగింది, జస్ట్ నవ్వింది అంతే। దానికి అన్ని లైక్స్ ఎందుకు, అన్ని షేర్లు ఎందుకు, ఇంత స్క్రాప్ ఎందుకు రా నా దేశంలో? ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు। మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే। అరే మీరు డైలీ పొద్దున బ్రష్ చేసేటప్పుడు కోల్గేట్ కి బదులు మీ షిట్టు పెడతారనుకుంటారా? అందుకే అసలు మీ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుందో, మీ కళ్ళకి ఏం క్యూట్ గా కనిపిస్తుందో నాకు అర్థం కాదు। అరే మీరు అంత సింపుల్ ఉంటే ఆ అమ్మాయి నిజంగా మీ కళ్ళ ముందుకు వచ్చింది అనుకో, నువ్వు పాగలైపోతావు, అంటే నువ్వు వైబ్రేట్ అయిపోతావు, నువ్వు కంట్రోల్లో ఉండవు। వీడు ఇట్లా ఉంటాడు, ఎర్రిపోలాగా బిహేవ్ చేస్తాడు, వీడు కంట్రోల్లో ఉన్నాడని ఆ అమ్మాయిని దగ్గరికి రాదు। అండ్ నెక్స్ట్ యాడున్నాడు మామ దేవుడు, యాడున్నాడు? ఒక ఫ్యామిలీలో 4 సజీవ దహనం, వాళ్ళ ఎముకలు కూడా బయటపడలేనంతగా కాలిపోయి ముద్దలైపోయారు। యాడున్నాడు మామ దేవుడు? తల్లి కూతురు, ఇంకో ఫ్యామిలీలో కొడుకు తండ్రి, యాడున్నాడు మామ దేవుడు? యాడున్నాడు మామ దేవుడు? ఎందరో మంది బిగ్ బాస్ రివ్యూలు ట్రై చేశారు, ఎవ్వడికి రీచ్ రాలా। కానీ కూర్చొని సొల్లు చెప్తే దగ్గర 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, 500K ఫాలోవర్స్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్। అరే అసలు దీని వల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే లేదు, కట్ చేస్తే ₹1 కోటి పైన ఇల్లు కట్టాడు ఈయన। అరే జస్ట్ సొల్లు చెప్పుకుంటే, రివ్యూలు చెప్పుకుంటే ఇంత డబ్బులు వస్తాయని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఇప్పుడు చెప్పు, దేవుడు ఉన్నాడా అసలు? కర్మ ఎవడనుకుంటారా? జస్ట్ సొల్లు చెప్పినంత మాత్రాన నేను ₹1 కోటి దాటి ఇల్లు కడతాను, నాకు లక్షలు వచ్చేసినాయి కర్మ। దీనికి అన్ని లైక్స్, అన్ని షేర్స్। భగవంతుడు బతుకులు మార్చర్రా, బతుకుని ఇస్తాడు, బతుకు నువ్వు మార్చుకోవాలా। నువ్వు చేసే కర్మలే నీ బతుకుని డిసైడ్ చేస్తాయి। అందుకే మంచి కర్మలు చేయండి, లేకపోతే కర్మ కొట్టుకొని చచ్చిపోవాల్సిందే, తప్పదు। మళ్ళీ నెక్స్ట్ మౌలి జై కృష్ణ ఇంకా రీల్స్ చేయరు, మరి ఎంటర్టైన్మెంట్ ఎలా? ఈ మేము ఆడే వేసుకున్నాడు, దీనికి 198K లైక్స్। అరే వీడు చిల్లర చెప్పిరిగారా, కట్ చేస్తే వీడి కోసం అంతమంది రావడం ఏంట్రా, వాడు ఏం పీకాడు లైఫ్ లో।
అరే అబ్దుల్ కలాంలు, వివేకానందుడు తెలుసారా మీకు? ఛత్రపతి సంభాజీ శివాజీ మహారాజు, సుభాష్ చంద్రబోస్ ఎందుకురా? బొక్క స్వాతంత్రం కోసం ఫైట్ చేసి బొక్క. భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. చిల్లర చెప్పి గాడికి అంత ఎలివేషన్. నీ అమ్మాయి ఈడొచ్చి పక్కకెళ్ళి ఇట్లా వెళ్తే నేను అని చూస్తా, నేను దొంగనాయాలాడు. बताइए क्या मर्द के आप बताओ ना, आप कुछ नहीं है, ईगो है बस और कुछ नहीं है मर्द के पास. ఏముంది మొగోళ్ళ దగ్గర? ఏం లేదు, कुछ नहीं है, ఏం లేదు మొగోళ్ళ దగ్గర అని అంటది. కట్ చేస్తే మొగోడు ఇట్లా డబ్బులు ఎగరేస్తాడు, ఆవిడ డాన్స్ చేస్తాడు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఈవిడ అదే 100 మంది మొగోళ్ళ ముందర డాన్స్ చేసింది అన్నమాట. అట్లనే ఈవిడ కెరీర్ సెట్ చేసుకుంది. మొగోళ్ళు లేకపోతే ఈవిడ జీవితంలో కెరీరే లేదు, జీవితమే లేదు. మళ్ళీ ఆ మొగోన్నే బ్లేమ్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే 1,00,000 మంది 1,00,000 రూపాయలు ఈవిడ మీద ఎగరేస్తారు, ఈవిడ డాన్స్ చేస్తుంది. ఆ 1,00,000 మంది ఈవిడ కొద్దు, కానీ ఒక్కడు ఉంటాడు. ఒకేసారి 1,00,000 రూపాయలు ఈవిడ ముఖం మీద కొడతాడు, దొబ్బే అంటాడు. అక్కడ మండుతుంది ఈవిడకి, ఈవిడకంత జీబల్ పెయింట్ రా అని. ఈ 1,00,000 మంది పిచ్చ లైట్ ఈవిడకి, కానీ ఆ 1,00,000 ఎగరేసినోడు సీరియస్ ఈవిడకి. ఎందుకంటే వాడే కదా మరి పిలిపించి మంగోబెట్టి డాన్స్ చేయించేది. అందుకే బిఏ మ్యాన్, మేల్ ఈగో ఇంపార్టెంట్. ఒక అమ్మాయిని చూసి సొల్లు కార్చుకోవద్దు, చివరికి మిమ్మల్ని గిట్లా బ్లేమ్ చేసి దొబ్బుతారు. రిప్ బుల్రా మీరు. అండ్ చైనాలో ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ విత్ ఏ యూనివర్సిటీ డిగ్రీ కెన్ టాక్ అబౌట్ ప్రొఫెషన్స్ లైక్ మెడికల్, లా, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. వాట్ అబౌట్ పాలిటిక్స్? చైనాలో కనీసం ఇదైనా రూల్ తెచ్చారు, ఇండియాలో కూడా తేవాలి. ఎందుకంటే ఎవడు పడితే వాడు ఇంటర్ 10th ఫెయిల్ అయినోడు కూడా వచ్చి ఇన్స్టాగ్రామ్ లో డాన్సులు వేస్తాడు. ఇప్పుడు ఈడు అంతే. బట్ చైనాలో మెజారిటీ పొలిటీషియన్స్ కి డిగ్రీ ఉంటది. ఇండియాలో రౌడీయిజం, 2 మర్డర్లు, 2 దీని మీద రియాక్ట్ అవ్వన్నా. అరే మోడీని చంపుతారా? ఎందుకు చంపుతారా? చంపితే నెక్స్ట్ ఎవరు వస్తారో తెలుసు కదా మీకు. వచ్చాడనుకో పోతారు, మొత్తం పోతారు. అన్న టెంప్లెట్ పడే ఛాన్స్ ఉంటుందిరా, అవసరమా? బట్ బీజేపీ సీక్రెట్ ఏజెంట్ ఎవరో మీకు తెలుసా? అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, బఫెల్లో అంటే బర్రె, పంది. అరే మీకు సిగ్గుందారా అటువంటి కమెంట్లు పెడతారు? ఏడుంటదరా మీ బుర్ర? ఇంత లాగున్నా నీకు కార్పొరేట్ లో జాబ్ ఎలా ఇచ్చారు? మీ హస్బెండ్ ఇంకా నీకు డివోర్స్ ఇచ్చేయలేదా? ఆంటీలా అయిపోయావు కదా, నీకు మెల్లకన్నా. ఆ కమెంట్ పెట్టినోడికి నీకు ఒక్క అమ్మాయి అయినా, అరే నీకు అట్లీస్ట్ నల్లగా బండగా ఉన్న అమ్మాయి అయినా ప్రపోజ్ చేసిందారా? పచ్చడి జడి ఊరినట్టు ఊరిపోతున్నావు, ఇంకా తగ్గవా? ఇలాంటి కమెంట్స్ చాలా వస్తున్నాయి. అక్కడ మెల్ల కన్నే లేదు, బట్ ఆడు మెల్ల కన్నా అని అంటుండు హౌలాగాడు. ఇలాంటి బాడీ షేమింగ్ కమెంట్స్ పెట్టి నన్ను ఏడిపించాలి. సింపుల్, కమెంట్స్ ఆఫ్ చేసుకోవాలి. ఆ కమెంట్స్ అన్ని నేను చూసి ఆ రోజంతా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆడదాం. అది జరగదు. అరే మీకు బుర్ర లేదరా? మీకు బుర్ర లేదు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చూసే వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడే వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యి వస్తారు. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో మనీ జనరేట్ అవుతున్నాయి అంటే వాళ్ళకి నువ్వు ఏం కమెంట్ పెట్టినా ఫరక్ పడదు. అందుకే కదా పరేషాన్ బాయ్స్ అని క్రింజ్ చేస్తారు. 10 మంది తిట్టినా గానీ యూనిక్ గేమర్ అన్ని బూతులు మాట్లాడతాడు. ఆ గల్లీ పోలీస్ చిల్లర చెప్రీ కంటెంట్ చేస్తారు. అది వాళ్ళకి ఫరక్ పడదు. వాళ్ళకి ఆడియన్స్ చిల్లరగాళ్ళు, చెప్రీగాళ్ళు, చిచ్చోరగాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. సో వాళ్ళు ఇంకా చిల్లర పంచాయతీ ఎక్కువ పెంచుతారు, వాళ్ళ ఇజ్జత్ పోయినా సరే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వీడియోనే నిజం మాట్లాడుకుంటే అందంగా ఉంటది. అక్కడ పెట్టిన కమెంట్స్ ఒక్కటి కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వవు ఆవిడకి. జస్ట్ ఇమాజిన్ అవి ఇంప్లిమెంట్ అయ్యే అమ్మాయిలు అంటే అందంగా లేని అమ్మాయిలు ఇంకెంత బాడీ షేమింగ్ తీసుకుంటూ ఉండొచ్చు. డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళు బండగా, నల్లగా, మెల్లకన్నున్న అమ్మాయికి ఫరక్ పడదు. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి. కమెంట్ పెట్టేవాడికి ఏమొస్తుంది? కంటెంట్ వస్తుందా? నాలెడ్జ్ వస్తుందా? రివర్స్ కమెంట్ పెట్టినందుకు వాడి ఎనర్జీ, టైము, హేట్ చేస్తున్నందుకు వాడి బ్రెయిన్ అన్ని బొక్క. వాడికి ఎటువంటి యూజ్ లేదు. మళ్ళీ నువ్వు హేట్ కమెంట్ పెట్టినా ఆ కమెంట్ వల్ల ఆ యూట్యూబర్ కి, ఇన్ఫ్లుయెన్సర్ కి ప్రాఫిట్, బెనిఫిట్. నెక్స్ట్ మళ్ళీ కొత్త కాన్సెప్ట్స్ తో వస్తా. రావాలా వద్దా అనేది కమెంట్ చేసి చెప్పు. వీడియోని లైక్ చేయి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. ఇక్కడ దాకా వచ్చావంటే సబ్స్క్రైబ్ చేసుకో. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలు చేయగలుగుతా. బాయ్.